అనుకున్నట్టుగానే టీ20 ప్రపంచ కప్‌లో పెను సంచలనం నమోదైంది. గ్రూప్ బి నుంచి పసుకునే జింబాబ్వే సూపర్ ఎయిట్‌కు చేరుకుంది. దీంతో బలమైన జట్టు 2021 టీ20 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లిపోయింది. పల్లెకెలె వేదికగా గ్రూప్ బిలోని ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయింది. దీంతో రెండు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే ఖాతాలో 1 పాయింట్ చేరడంతో మొత్తం 5 పాయింట్లయ్యాయి. దీంతో ఆ జట్టుకు సూపర్ ఎయిట్ బెర్త్ ఖరారైంది. కాగా గ్రూప్ బి నుంచి ఇప్పటికే శ్రీలంక కూడా సూపర్ ఎయిట్‌కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎడిషన్‌లో గ్రూప్ దశలో ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ 4 పాయింట్లే అవుతాయి. దీంతో సూపర్ ఎయిట్ చేరడానికి ఏమాత్రం అవకాశం లేదు. పైగా జింబాబ్వేకు కూడా లీగ్ దశలో చివరి మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఈ ప్రపంచ కప్‌లో సూపర్ ఎయిట్‌లో అడుగుపెట్టిన 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. దీంతో సూపర్ ఎయిట్‌లో మరొక బెర్త్ మాత్రమే ఖాళీగా ఉంది. అది కూడా గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ ఏ నుంచి టీమిండియా ఇప్పటికే సూపర్ ఎయిట్‌కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. మరొక స్థానం కోసం ఈ గ్రూప్‌లో పాకిస్తాన్, అమెరికా మధ్య పోటీ నెలకొంది. కానీ లీగ్ దశలో ఇప్పటికే తమ 4 మ్యాచ్లు ఆడేసిన అమెరికా 2 విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ కూడా 2 విజయాలు సాధించినప్పటికీ రన్ రేట్ తక్కువగా ఉండడంతో మూడో స్థానంలో ఉంది. అయితే లీగ్ దశలో పాకిస్తాన్కు చివరి మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్లో పాక్ జట్టు నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే మొత్తం 3 విజయాలతో సూపర్ ఎయిట్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం అమెరికా సూపర్ ఎయిట్‌కు చేరుకుంటుంది. దీంతో బుధవారం కొలంబో వేదికగా పాకిస్తాన్, నమీబియా మధ్య జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. కానీ నమీబియా చిన్న జట్టు కావడంతో పాకిస్తాన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏదైనా అద్భుతం జరిగి నమీబియా గెలిస్తే మాత్రం అమెరికా సూపర్ ఎయిట్‌కు చేరుకుంటుంది. కాగా గ్రూప్లో వరకు సూపర్ ఎయిట్‌కు చేరిన 7 జట్ల వివరాలను ఒక్కసారి చూస్తే గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యాయి. కాగా సూపర్ ఎయిట్ జట్లను కూడా 4 టీంల చొప్పున 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్లో భారత్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. మరో గ్రూప్లో న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లేదా అమెరికా జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు కూడా తమ గ్రూప్లోని మిగిలిన 3 జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడతాయి. అన్ని మ్యాచ్లు ముగిశాక 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. అయితే సూపర్ ఎయిట్లో ఇండియా షెడ్యూల్ కూడా వచ్చేసింది. సూపర్ ఎయిట్లో ఇండియా తమ మొదటి మ్యాచ్ను ఈ నెల 22న సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ను జింబాబ్వేతో ఈ నెల 26న ఆడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మూడో మ్యాచ్ను మార్చి 1న వెస్టిండీస్తో ఆడనుంది. కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే పేపర్పై చూస్తే ఈ గ్రూప్ నుంచి ఇండియా సెమీఫైనల్ చేరడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రూప్లో సౌత్ ఆఫ్రికా మాత్రమే భారత్తో సమానమైన బలమైన ప్రత్యర్థి. టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఆడితే జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై గెలవడం పెద్దగా కష్టం కాదు. ఒకవేళ పొరపాటున సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినా జింబాబ్వే, వెస్టిండీస్పై మంచి రన్ రేట్తో గెలిస్తే సెమీస్ చేరుతుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.